భూమిపైకి సుతారంగా పాలనురుగలు కక్కుతున్నట్లుగా ఉన్నటువంటి సముద్రపు అలలు వస్తూ ఉంటే ఇక్కడ జనసందోహము ఈ విధంగా గుమికూడుతూ ఉన్నారు ఫ్రెండ్స్. ఎందుకో ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. మరి కాసేపట్లో సూర్యుడు సముద్రం నుండి బయటకు వస్తున్నట్లుగా తన తొలి సంధ్యా కిరణాలని మనకు ప్రస్ఫుటంగా ప్రసరింపజేయడానికి వస్తున్న సమయం కాబోతోంది. అందుకే ఇక్కడ అందరము ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నాము. మా యొక్క నిరీక్షణకు తెరదించుతూ ఆ సూర్యుడు సముద్రం పైన తన ప్రతిబింబాన్ని ప్రసరిస్తూ ఎంతో అందంగా ఈ విధంగా వస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్. ఈ అద్భుతమైన వీక్షణను చూసేందుకు ఎవరైనా ఎందుకు రారు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను మిత్రులారా. మనం ఇప్పుడు ఆధ్యాత్మిక పరంగా అదేవిధంగా చరిత్రపరంగా తనకంటూ ఎంతో గొప్ప చరిత్ర కలిగినటువంటి మామల్లాపురం అని పిలువబడే మహాబలిపురంలో ఉన్నాము. ఇది మహాబలిపురం సోర్ టెంపుల్కి దగ్గరగా ఉన్నటువంటి బీచ్. సన్ రైజింగ్ ఇన్ మహాబలిపురం. వెల్కమ్ టు సీసోర్ టెంపుల్ మహాబలిపురం. బే ఆఫ్ బెంగాల్లో పల్లవులు సృష్టించిన మహా అద్భుతం అండి. ఈ సీసోర్ టెంపుల్ కూడా మొత్తం శాండ్స్టోన్ నిర్మించడం జరిగింది. అందుకే ఎక్కువగా ఎరోషన్కి గురైంది, విండ్ ఎరోషన్కి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ తీర దేవాలయ చరిత్రను తెలుసుకుంటే, కోరమండల్ తీరంలో చెన్నై పట్టణానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మహాబలిపురాన్ని ప్రహ్లాదుడి మనవడైనటువంటి బలిచక్రవర్తి పరిపాలిస్తున్నట్లుగా పురాణ గాథ అయితే ఉంది ఫ్రెండ్స్. అంటే దీన్ని బట్టి ఒకప్పుడు వాళ్ళ తాతని రక్షించేందుకు గాను, అదేవిధంగా ముత్తాతని శిక్షించేందుకు గాను అవతారం ఎత్తినటువంటి శ్రీ మహావిష్ణువు ఆ తరువాతి కాలంలో బలిచక్రవర్తిని అధఃపాతాళానికి తొక్కడానికి వామనావతారమూర్తిగా అవతరించడం జరిగింది. ఈ విధంగా చూస్తే బలిచక్రవర్తిని, అదేవిధంగా ఆయన ముత్తాత హిరణ్యకశిపుణ్ణి ఇద్దరిని చంపేందుకు శ్రీ మహావిష్ణువు 2 అవతారాలు ఎత్తినట్లు మనకు తెలుస్తోంది. ఉగ్రనరసింహ అవతారం ఎత్తి హిరణ్యకశిపుణ్ణి చంపడము, అదేవిధంగా వామనావతారం ఎత్తి బలిచక్రవర్తిని చంపడము. యాదృచ్ఛికంగా శ్రీ మహావిష్ణువు 2 అవతారాలు ఎత్తడానికి ఒకే కుటుంబంలోని ఇద్దరు కారణజన్ములే కారణం అంటే అది కూడా ఒక అద్భుతమే కదా. ఇది సీసోర్ టెంపుల్లోని తూర్పుకు అభిముఖంగా ఉన్న భాగం. శివలింగంపై సూర్యకిరణాలు పడుతూ ఉన్నాయి చూడండి. దైవార్చనకైతే నోచుకోవడం లేదండి ప్రజెంట్ ఈ గుడి. ఏఎస్ఐ ఆధ్వర్యంలో సంరక్షించబడుతోంది. ఈ ఆలయాన్ని 8వ శతాబ్దంలో పల్లవ రాజవంశస్థుడైన రాజసింహ అని పిలువబడే 2వ నరసింహవర్మన్ నిర్మించడం జరిగిందండి. ఈ ఆలయం యొక్క నిర్మాణ శైలి వచ్చేసి ప్రసిద్ధి చెందినటువంటి ద్రవిడ శైలిలో నిర్మించడం జరిగింది. దక్షిణ భారతదేశం అంటే మనకు దాదాపుగా
ఈ ద్రవిడ శైలి ఎక్కువగా కనబడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అప్పట్లో అత్యంత నీరాజనాలు అందుకున్నటువంటి శిల్పకళ దీని సొంతము దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా. ఇక తూర్పుకు అభిముఖంగా ఉన్న వైపు శివపార్వతులు స్కందుడితో ఉన్నటువంటి ఈ ప్యానెల్ మనకు కనబడుతుందండి లోపలి వైపు. దక్షిణ భారతదేశంలో పురాతన రాతి నిర్మాణాత్మక కట్టడాల్లో ఒకటైనటువంటి దేవాలయాల్లో ఇది ఒకటండి. అదేవిధంగా మార్కోపోలో అతనితో పాటు వచ్చిన యూరోపియన్ వ్యాపారులు 7 పగోడాస్గా పేర్కొన్న వాటిలో ఈ తీర దేవాలయం కూడా ఒకటని ప్రస్తుతం నమ్ముతూ ఉన్నారు. అంతేకాకుండా ఇది 1984 నుండి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ వారసత్వ ప్రదేశంగా పేర్కొనడం జరిగింది. ఈ సంవత్సరం డిసెంబర్ 26వ తేదీకి 20 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న 2004 సునామీ సమయంలో ఈ ప్రాంతంలోని కొద్ది భాగం దెబ్బతినిందంట. అదేవిధంగా ఇక్కడ ఆ సునామీ వల్ల కొత్త ప్రాంతాలు బయలుపడ్డాయని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే శిథిలాలన్నీ ప్రాంగణంలోనే పక్కగా ఉన్నాయి చూడండి.